మాతాజీ. హరే కృష్ణ. ఓకే. యాహ్! అది అవసరం లేదు కదా! అదే. ఓకే. ఎందుకు మనకి పండగలు ఎంత ఇంపార్టెంట్? ఇది ఒక పండగ కాదా? ఫస్ట్ నాకు చెప్పండి. స్నానయాత్ర అనేది పండగ కాదా? పండుగ మాతాజీ. హరే కృష్ణ. పండగ అంటే ఎందుకు అది పండగ? మనం ఏదో మన మామూలు సంక్రాంతి ఇవి కదా! ఇవి పండుగలు ఎలా అవుతాయి? అది మామూలుగా పంటలను బట్టి పంటలు ఇంటికి వస్తాయని సంక్రాంతి సంతోషంగా చేస్తాము. దసరా అంటే అమ్మవారు అదే విజయం గురించి ఇవి చాలా పండుగలు ఉంటాయి. ఎందుకు అంటే మనకి పం భగవంతుడితో రిలేట్ అందుకని మనకి ప్రతిరోజు కూడా పండగే నిత్యోత్సవం మనకి అది చెప్పాలి అంటే జ ఇప్పుడు మనకి కృష్ణతో రిలేటెడ్ ఉన్నాయనుకోండి అలా ఏవి చూసుకున్నా ఏదో ఒకటి చిన్న సందర్భం జరిగిందంటే అది ఒక ఫెస్టివల్లా సెలబ్రేట్ చేసుకుంటాం కారణం ఏంటి మిగతా వాళ్ళు ఏమంటే ఓకే ఏదైనా ఆ టైంలోనే పూజలు చేస్తారు అట్లా ఉంటుంది కానీ భక్తులకి ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటారు ఈ పండుగలు అనేవి ప్రతి పండగలో భగవంతుని తలుచుకుంటాం కదా. భగవంతుడు మాతాజీ భగవంతుని భగవంతుని సేవ చేస్తుంటే మనకు ఆనందం కలుగుతుంది మాతాజీ. భగవంతుడి సేవ చేసుకుంటాను ఇంకా ఎక్కువ టైం ఇది స్పెండ్ చేస్తాం. సారీ పండగంటే ఎక్కువ ఆయనతోనే టైం స్పెండ్ చేస్తాం కదా. అంటే ఆయన ఆటోమేటిక్గా ఫెస్టివల్ అంటే ఇప్పటికి ఏమొస్తుంది మన మూడు చెప్పండి పిండి వంటలు చేయటం, పెట్టటం, నివేదన చేయటం, కొంచెం ఇంట్లో ఎక్కువ అనుకోండి ఎక్కువగా శుభ్రం ఏమంటే దేవుడి గురించి ఎక్కువ ఆలోచిస్తాం నార్మల్ డేస్ కన్నా కూడా కొంచెము టైం స్పెండ్ ఎక్కువగా చేస్తాం. ఆలోచిస్తూ ఉంటాం అనమాట సో అందుకే మనకి ఎవరు రాశారు ఇది నేను ఈ లైన్ మర్చిపోయాను మాతాజీ యాక్చువల్గా నాకు గుర్తు రావట్లేదు సో దాంట్లో చెప్తారనమాట మనకి ఏం చెప్తారు అంటే ఆమ్, ఇది మర్చిపోయాను చూసారా మాధవ తిథి ఏంటిది అంటే మనకి భక్త జనని అని భక్తి జనని భక్త జనని అయినా చెప్పచ్చు అంటే ఏంటి మనకి ఆ మాధవ తిథి అనేది భగవంతుడికి సంబంధించిన స్పెషల్ డే అన్నమాట ఏదైనా సరే ఒక ఆవిర్భవించిన రోజు అవ్వచ్చు లేకపోతే ఏదైనా ఫెస్టివల్ రోజు అయినా ఫస్ట్ టైం తినింది ఫస్ట్ టైం ఉయ్యాలి అట్లా ఉంటాయి కదా ఏదో స్పెషల్ డేస్ ఉంటాయి కదా అవన్నమాట సో మాధవ తిథి ఏంటి అంటే భక్త జనని మనకి మనలో ఉన్న భక్తికి తల్లి లాంటిదన్నమాట సో అది ఏంటంటే మనకి ఆ పండగలప్పుడు మనలో ఆ భక్తి భావాన్ని మీరు అందరూ చెప్పినట్టే ఇంకా ఇంకా ఒక ప్రాణం పోసినట్టు ఇంకొంచెం 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 ఎదగడానికి దానికి ఉపయోగపడుతుంది అనమాట సో మనలో ఉన్న భక్తి అలా పెరుగుతూ 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 పోవాలి అంటే ఈ పండగలు సెలబ్రేట్ చేసుకోవడం వీటిని ఏంటంటే మనం ఊరికే మనమే సెలబ్రేట్ చేయక్కర్లేదు ఇప్పుడు ఇందాక మనకి దామోదరి చూపించింది మనం చూసాము అలా చూడడం కానీ లేదా దాని గురించి వినడం కానీ దాని గురించి మాట్లాడుకోవడం కానీ లేకపోతే అలా అక్కడ జరిగే వాటిల్లో వెళ్ళి పార్టిసిపేట్ చేసి చూడడం కానీ ఇలాంటివి ఏవి జరిగినా కూడా మనకి దాని యొక్క ప్రభావం మన మీద ఉంటుందన్నమాట అది లోపల ఉన్న మన భక్తిని నరిష్ చేస్తూ ఇంకా ఇంకా పెరిగేలాగా చేస్తూ ఉంటుంది అనమాట అందుకే మనము కోరి కోరి మనం రోజు ఏదో ఒక పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి ఉత్సుకత చూపిస్తూ ఉంటాము అనేసి నేను ఒక లెక్చర్లో విన్నాను నాకు నచ్చింది ఈ పాయింట్ కనుక్కొని చెప్పేద్దామని చెప్పేసాను ఓకే సో మనందరికీ తెలుసు జగన్నాథ్ చాలా స్పెషల్ అయితే ఈ స్నానయాత్ర గురించి ఏంటంటే ఒడియాలో మనకి ఒక బుక్ ఉంది దాని పేరు ఏంటంటే నీలాద్రి మహోదయ అని అది చాలా స్పెషల్ బుక్ అక్కడ మీరు ఒడియాలో అక్కడికి వెళ్ళి ఎవరినైనా అడిగారంటే ఆ బుక్ చాలా స్పెషల్ అనమాట వాళ్ళకి ఎవ్రీథింగ్ జగన్నాథ్కి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మీకు ఆ బుక్లో దొరుకుతాయి ఇంకోటి వచ్చేసి నైష్టియ చరిత అనేసి ఆ బుక్ కూడా ఉంది దాంట్లో కూడా ఉందన్నమాట సో ఇంకా చాలా బుక్స్లో కూడా ఉంది ఇవి మెయిన్ బుక్స్ అన్నమాట వీటిల్లో మనకి ఈ స్నానయాత్ర గురించి ఉంటుంది సరే మనందరికీ జగన్నాథ్ ఎలా వచ్చాడు అనేది తెలుసు కదా మీ అందరికీ అందరికీ తెలుసు నేను చెప్పక్కర్లేదు ఎవరు తీసుకొచ్చారు జగన్నాథ్ డైటీని ఎలా వచ్చింది జగన్నాథ్ డైటీ ముందు ఏ రూపంలో ఉండేవారు చెక్కలాగా నీలిమాధవన్. నీలమాధవ్ మాతాజీ. నీలమాధవ్ తర్వాత ఇంద్రద్యుమ్న అనుకోవడము ఆ. మళ్ళీ అక్కడి నుంచి నీలమాధవన్ తీసుకురావాలి అనుకోవడము అప్పట్లో ఎవరు నీలమాధవన్ ఎవరు చూసుకునేవారు ఆటవిక వాళ్ళు ఎవరో వాళ్ళలో చూసేవారు. ఒక అతని పేరుంది మీకు విశ్వవసు విష్ణు.
అందుకే కదా ఇప్పుడు మనకి జగన్నాథ్కి ఇప్పుడు ఈ స్నానయాత్ర అయిన తర్వాత ఎప్పుడైతే ఆయనకి ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి తీసుకెళ్ళినప్పుడు ఈ మొత్తం అన్ని రోజులు కూడాను ఈ 14 రోజులు ఆ విశ్వవసుకి సంబంధించిన ఆ వంశం వాళ్ళు మాత్రమే ఆయనకి ట్రీట్మెంట్, అంటే యాక్చువల్ పెయింటింగ్ కానీ ట్రీట్మెంట్ కానీ అంతా కూడా వాళ్ళే చేస్తారు. శబరజాతి మత్స్య వాళ్ళు శబరజాతి వాళ్ళు అని చెప్పారు కదండి. అవును, అది శబరి జాతి వాళ్ళు యాక్చువల్. సో అయితే ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా మనకేం చెప్తారు అంటే బ్రహ్మకి 100 సంవత్సరాలని మనకు తెలుసు కదా. బ్రహ్మకి 50 సంవత్సరాలు సగం పీరియడ్ ఏంటంటే నీలమాధవ డామినేట్ అన్నమాట అప్పుడు. ఓకే, ఆ తర్వాత నీలమాధవ జగన్నాథ్గా మారి ఈ మిగతా 50 ఇయర్స్ ఉంటారనమాట. అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ బ్రహ్మకి 50 సంవత్సరాలు అయిపోయి 51వ సంవత్సరం నడుస్తుందన్నమాట. సో ఆయనకి ఒక రోజు అంటేనే ఎన్నో సంవత్సరాలు మనకు తెలుసు, మీరు అందరికీ రావచ్చు అదేంటి మాతాజీ ఒక్క సంవత్సరమే అయితే మనం ఎప్పటి నుంచో జగన్నాథుని వింటున్నాం కదా ఎప్పుడెప్పటి నుంచో అని చెప్పచ్చు మీరు. ఎందుకంటే ఒక డే అంటేనే ఎన్నో లక్షల లక్షల సంవత్సరాలు, అది మనకు తెలుసు కదా. సో అందుకని 50 సంవత్సరాల వరకు నీలమాధవ, నెక్స్ట్ 50 సంవత్సరాలు వచ్చేసి మనకి జగన్నాథ్ డామినేట్ అనమాట. సో ఇంద్రద్యుమ్నకి కాళ్ళు రావడం, మళ్ళీ ఆయన ఆ చెక్కను తీసుకురావడము, చెక్కించడము, ఆ తర్వాత ఇదంతా మనకు తెలుసు. ఎందుకు కాళ్ళు చేతులు లేకుండా సగం సగము 22 రోజుల్లో 20 ముందు మధ్యలోనే 15 days అయిపోయిన తర్వాత ఈయన ఓపెన్ చేయడము, అందువలన అలా ఆఫ్గా ఉండడం, ఇవన్నీ కూడా మనకు తెలుసు. సో ఈ విధంగా ఏంటంటే ఆ రోజు ఆవిర్భించారు, విశ్వకర్మ వచ్చి వాటిని చెక్కడం జరుగుతుంది అనమాట. ఇది ఈ స్నానయాత్ర అనేది జ్యేష్ఠ పూర్ణిమ రోజు జరుగుతుంది. ఓకే, సో అయితే ఏంటి అంటే ఈ జ్యేష్ఠ పూర్ణిమ రోజు స్టార్ట్ అవ్వదు, స్నానయాత్ర చేసేవాళ్ళు చతుర్దశి రోజే మొదలవుతుంది అనమాట. అందుకే వాళ్ళు చెక్కిన తర్వాత ఆవిర్భవించిన తర్వాత 2వ రోజుకో ఏమో మనకి ఈ సెరమనీ జరుగుతుంది అనమాట, మామూలుగా ఇన్స్టలేషన్ అనేది. సో ఇదేంటంటే మనకి ఇవాళ జ్యేష్ఠ పూర్ణిమ అంటే నిన్న చతుర్దశి రోజు మనకి మంగళారతి టైంలో అనమాట వీళ్ళందరూ వెళ్ళి మరి అన్ని డైటీస్కి కూడా అభిషేకం అనేది నార్మల్గా చేస్తారు కదా. ఓన్లీ జగన్నాథ్కి స్నానయాత్ర ఎందుకు ఇంత ప్రామినెంట్ అయిందంటారు? ఎందుకు అంత గొప్పగా మనకి ఇదిగా చేస్తారు? మిగతా వాటికి కూడా అవుతాయి కదా, బట్ వాటికి ఉండదు, వీటికి ఎందుకు అంటారు అంత పెద్ద స్నానయాత్ర అని గొప్పగా బయటికి తీసుకురావడం చేయించడం? స్వామి వారి బయటకు హరే రావటమే కృష్ణ. విశేషం. స్వామి వారిని చూడలేని వాళ్ళందరూ చూస్తారు కదా బయట. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇంకా జగన్నాథ్ హరే కృష్ణ స్వామి మాతాజీ. వారు మామూలుగా అయితే విగ్రహాలు దేంతో తయారు చేయబడతారు? చెక్కతో చెక్కతో అదే చెప్తున్నాను చేయబడతారు. మాతాజీ, సో చెక్కతో తయారు చేస్తారు కదా విగ్రహాలు, అందుకని ప్రతిరోజు తడిపితే పాడైపోతాయి కాబట్టి ఎగ్జాక్ట్లీ ఏడాదికి మాతాజీ. ఒకసారి. సో అందుకే మామూలుగా ఏంటంటే రోజు స్నానం చేయించాలి అనుకుంటే వాటిని ఎలా చేయించాలి అంటే మిర్రర్లో, అద్దంలో చూపించి అద్దానికి స్నానం చేయిస్తారనమాట రోజు చేయిస్తే. ఇప్పుడు మనకి 8 రకాల మనకి 11వ క్యాంటోలో అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు దాంట్లో వస్తుంది మనకి 8 రకాలైన ఏమంటారు విగ్రహాలు ఉంటాయి అని, దేవుళ్ళు వస్తారు అనేసి. సో దాంట్లో ఏంటంటే ఒకటి చెక్క కూడా ఉంటుంది, ఈ మెటల్వి, స్టోన్స్వి, వీటన్నిటికీ ఏంటంటే స్నానం రోజు చేయించవచ్చు. అదే కాకుండా వీటికి ఉచ్చ విగ్రహాలు, పెద్ద విగ్రహాలు అనుకోండి, వాటికి ఏముంటాయి మనకి ఇప్పుడు తిరుపతిలో మనకి వెంకన్నని బయటికి తీసుకొస్తారా అసలు? లేదు మాతాజీ, రాదు. వాళ్ళకి ఏమిటాయి ఉచ్చ విగ్రహాలను ఉంటాయి. ఇప్పుడు మనకి మాయాపూర్లో రాధామాధవ్ ఉన్న రాధామాధవ్కి ఏముంటాయి ఉచ్చ విగ్రహాలు, వాటికే అభిషేకం చేయిస్తారు, వాటికే అన్ని చేయిస్తూ ఉంటారు. సో మనం అన్ని ఫెస్టివల్స్కి బయటికి తీసుకురావడం, తీసుకెళ్ళడం అలా చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇవి చెక్కతో ఉంటాయి, వీటికి రోజు స్నానం చేయించడం అవ్వదు, సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే చేయిస్తారు. ఆ స్నానయాత్ర ఏంటంటే అవి ఆవిర్భవించిన దినం అనమాట. సో కానీ వీళ్ళకి ఏంటంటే బర్త్డే, అట్లా పుట్టినరోజు ఇలా అని చెప్పం మనం. కృష్ణాష్టమి మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అట్లా, ఎందుకంటే ఈయన జస్ట్ ఆవిర్భవించింది అనమాట, అందుకొని ఆవిర్భావ దినము దీన్ని. సో దీన్ని ఎవ్రీ జ్యేష్ఠ పూర్ణిమ రోజు సెలబ్రేట్ చేసుకుంటాము. అయితే ఇప్పుడు ఏం చేస్తారు అంటే దీనికి మనకు ఆ జ్యేష్ఠ పూర్ణిమ రోజు స్నాన మండపం అని బయట ఉంటుంది, ఆ బయట కూడా
ఆయనకి ఒక ఆసనం లాగా అరేంజ్ చేసి ఉంటుంది పెద్ద వాల్ మీద. ఇందా చూసాం కదా మనము. అంత హైట్ మీదకి ఎక్కించి భగవంతుడిని పెట్టి అక్కడి నుంచి చేస్తారు. సో మనం గనుక సింహద్వారం దగ్గరికి వెళ్ళి మనం బయట నుంచొని కూడా చూసినా కూడా మనకి జగన్నాథుడు మొత్తం కనిపిస్తారనమాట. మనం ఏం వెళ్ళి అమ్మో దగ్గరగా ఉండి చూస్తేనే భగవంతుడు కనపడతాడేమో అని అట్లా చూడాల్సిన పని లేదు. మనకి ఎంత దూరంగా ఉన్నా కూడా కనిపిస్తూ ఉంటారనమాట. సో అదే కాకుండా ఆయనకి స్నానం చేయించాక సాయంకాలం గజవేషం అనేది వేస్తారు. సో అది ఎందుకు వేస్తారు ఏంటి అనేది మళ్ళీ మనము తర్వాత డిస్కషన్ చేసుకుందాము. సో అయితే ఇప్పుడు చతుర్దశి రోజు మార్నింగ్ పొద్దునే ప్రిపరేషన్ మొదలు పెడతారు. మంగళారతి టైంలో అక్కడ ఏంటంటే మనకి సోనా కుహ అనేసి ఒకటి ఉంటుందన్నమాట. అంటే బావి అనమాట అది. సో కువ యాక్చువల్ కుహ కాదు, కువ, సోనా కువ అంటారు. సో అది బంగారపు బావి అన్నమాట. సో అది ఏంటంటే దానికి 130 రకాల ఆ, ఏమంటారు బిందెలు అనమాట. అవేంటి అంటే కాపర్తో కానీ బంగారంతో కానీ చేసినవి అనమాట. వాటిని తీసుకొని మళ్ళీ వాళ్ళు కూడా ఏంటి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళరనమాట. కొంతమంది దైతాస్ అంటారు, వాళ్ళు మాత్రమే ఈ 14 రోజులు సర్వ్ చేస్తారు. అలాగే మహాశివరాసు శివరాసు అనేసి ఉంటారు, వాళ్ళు మాత్రమే వెళ్తారు ఈ కుండలు పట్టుకొని. ఆ వెళ్ళడం కూడా బిందెలు పట్టుకొని ఎలా వెళ్తారు అంటే నోటికి ముక్కుకి కలిపి గుడ్డలు కట్టుకుంటారు. కట్టుకొని వాళ్ళు ఒక పెద్ద ఉత్సవం లాగా అనమాట. దాన్ని కూడా మనకి ఎలాగైతే భగవంతుడిని బయటికి తీసుకొస్తామో ఎంత ఉత్సవంలా చేస్తామో అంతే ఉత్సవం లాగా నిన్నంతా కూడా వాళ్ళు వెళ్ళి వాటితో వెళ్ళి నీళ్లు పట్టుకొని తీసుకొచ్చి వాటన్నిటినీ కూడా భోగబండారు అంటారు, అంటే కిచెన్ అనమాట, అక్కడ పెడతారనమాట. అక్కడ పెట్టిన తర్వాత వాళ్ళు ఎందుకు ఆ గుడ్డ కట్టుకుంటారు అంటే వాళ్ళు బ్రీత్ చేసేటప్పుడు కూడా ఈ మనకి ఈ గాలి వదిలి తీసుకుంటున్నప్పుడు కూడా అంతాను అవి ఇంప్యూరిటీస్ అన్నీ కూడా అశుభ్రమైన దానిలోకి వెళ్ళకూడదు ఆ నీళ్ళలోకి అనేసి వాళ్ళు గుడ్డ కట్టుకొని వెళ్తారనమాట. తీసుకొచ్చి అక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వస్తారనమాట, వేరే తెగకు సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పనే చేస్తారనమాట. దీన్ని పల్లా పండాస్ అంటారనమాట వాళ్ళని. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ నీళ్ళనన్నిటినీ కూడా మళ్ళీ శుభ్రం చేస్తారు. అంటే ఆల్రెడీ చాలా శుభ్రమైనవి, అవి అంతా కూడా మూసేసి ఉంటుంది. మనకేంటంటే అన్ని నదుల నుంచి నీళ్ళని తీసుకొస్తూ ఉంటారు కదా, ఇక్కడ మాత్రం ఈ బావి నుంచి, బంగారు బావి నుంచి మాత్రమే తీసుకొచ్చేసి చేస్తారనమాట. చేసి ఈ పల్లపండాస్ ఏం చేస్తారు అంటే మళ్ళీ వాటిని మంత్రాలు చదువుతూ ఆ నీటినంతా కూడాను మళ్ళీ పవిత్రం చేస్తారు. సో ఆ పవిత్రం చేయడం అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే దాంట్లో మొత్తం వడ్లు లాంటివి, వడ్లు మొత్తం హోల్ రైస్ అంటాం కదా, ధాన్యం వేయడము, లేకపోతే గంధం వేయడము, పసుపు లాంటివి, ఇంకా ఏమంటారు దాంట్లో పెర్ఫ్యూమ్స్, ఇంకా అలాంటి చాలా రకస్తూ మంత్రాలు చదువుతూ వాటిని శుద్ధి చేసి వాటిని పెడతారనమాట. సో ఈ రోజు పొద్దున్నే ఏం చేస్తారు అంటే వాళ్ళు ఈ పూర్ణిమ రోజు పొద్దున్నే కొంతమంది మళ్ళీ వాటిని అన్నిటినీ తీసుకొచ్చేసి ఈ స్నాన మండపం దగ్గర పెడతారనమాట. ఈ పెట్టిన తర్వాత మళ్ళీ అసలైన పెద్ద జాబ్ ఏంటిది అసలు పెద్ద జాబు ఇందులో? జగన్నాథుని బయటకు తీసుకురావడం. ఎగ్జాక్ట్లీ, భగవంతుడిని బయటికి తీసుకురావడం. కాకపోతే జగన్నాథ్ చాలా మెర్సిఫుల్ మాతాజీ. ఎప్పుడో కొన్ని ప్లేస్ తప్పక రాడు. కానీ లేకపోతే చూడండి, ఇప్పుడు మీరు అందరూ చూశారు అంటే ఇప్పుడు ఆయన ఈ టెంపుల్లో నుంచి బయటకు వస్తాడు, వచ్చి స్నాన మండపం ఎక్కుతాడు, అక్కడెక్కి స్నానం చేయించుకుంటాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తాడు తర్వాత? రత్నవేది దగ్గరికి వెళ్తాడు. రత్నవేది అంటారనమాట. సో అక్కడికి వెళ్తాడు, అక్కడికి వెళ్ళి అక్కడంతా ట్రీట్మెంట్ చేయించుకుంటాడు. అది అయిపోయిన తర్వాత 14 రోజులు అయిపోయిన తర్వాత 16వ రోజు మళ్ళీ టెంపుల్కి వస్తాడు. మళ్ళీ టెంపుల్కి వచ్చిన తర్వాత రథయాత్రకి మళ్ళీ బయటకు వస్తాడు. మళ్ళీ వచ్చి మళ్ళీ గుండీచా టెంపుల్కి వెళ్తాడు. మళ్ళీ గుండీచా టెంపుల్ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ కూర్చుంటాడు. సో ఇన్ని రకాలుగా పాపం మూవ్ అవుతాడు. కాకపోతే ఏంటంటే జగన్నాథ్ ఏంటంటే మనకి ఇలా ఉత్సవ విగ్రహాలు అనేవి ఉండవు కాబట్టి జగన్నాథ్నే డైరెక్ట్గా తీసుకొని వస్తారు, మూల విగ్రహాన్ని మనకి తీసుకొని వస్తారనమాట. సో ఇవన్నీ కూడా మనకి చైతన్య మహాప్రభు వీటన్నిటిలో పార్టిసిపేట్ చేయడము మనం కనుక ఐ థింక్ మధ్యలీలలో వస్తాయి అనుకుంటే
ఇవన్నీ కూడా మధ్యలో వస్తాయి మనకి. సో ఈ రథయాత్ర జరగడము, వీటి గుండ్రిచా టెంపుల్ క్లీనింగు, దీనికి అన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి అందులో వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు కూడా ఈ తీసుకొచ్చే వాళ్ళు కూడా ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి. వాళ్ళు కూడా ఒక తెగకు సంబంధించిన వాళ్ళు అనమాట. వాళ్ళు మాత్రమే జగన్నాథుని వీళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి పెడతారనమాట. పెట్టి మొత్తం అంతా స్నానం చేయిస్తారు. ఇప్పుడు ఏంటి సమ్మర్ మనకి, ఓకే, ఆ సమ్మర్కి ఈ కోల్డ్ వాటర్ వచ్చేసి ఫుల్గా పోసేస్తారు. సో ఏమవుతుంది అప్పుడు మనకి బాగా వేడిగా ఉందనుకోండి, వెళ్ళి మనం నీళ్ళలో మునిగామనుకోండి, ఏమవుతుంది జలుబు మనకి జలుబు చేసి జ్వరం వస్తుంది జలుబు అత్తయ్య. చేస్తుంది, వణుకు వస్తుంది, ఒక ఫ్లూ లాగా వస్తుంది కదా. సో అది ఏంటి అంటే భగవంతుడికి యాక్చువల్గా ఒక ఫ్లూ వచ్చింది అని తీసుకెళ్ళి ఆయనకి అది చెప్పడం అనేది ఒకటి అనమాట. ఇంకా దాని వెనకాల బోల్డ్ రీజన్స్ కూడా ఉన్నాయి అని చెప్పి చెప్తారనమాట. ఏంటి అంటే ఆయనకి ఏంటి ఇప్పుడు మనకి ఎన్నో నీళ్లు పోస్తారు, మీరు చూసుంటారు, ఉదయం నుంచి జరుగుతుంది స్నానయాత్ర. ఎన్ని నీళ్లు పోస్తారు అంటే ఆయనకి స్నానం చేయిస్తారు అంటే వాటన్నిటి వలన ఏమవుతుంది, జగన్నాథ్కి వాడే పెయింటింగ్స్ ఏవి కూడా ఆర్టిఫిషియల్వి కావు, న్యాచురల్గా వచ్చాయి అనమాట. ఒక్కో కలర్కి ఒక్కొక్క ఫ్లవర్ నుంచి అలా తీసి వేసేయి అనమాట. సో ఆటోమేటిక్గా న్యాచురల్ కలర్స్ ఏమవుతాయి, కరిగిపోతాయి, నీళ్లు పడేటప్పటికి పోతాయి, ఫుల్గా కంప్లీట్గా ఈ మొత్తం ఎరైజ్ అయిపోతాయి అన్నమాట. సో అయిపోయి అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఆయనకి మళ్ళీ పెయింటింగ్ వేయాలి. సో అది ఒక రీజను, ఈ ఫ్లూ ఒక రీజన్. ఈ రెండు రీజన్ల వలన ఏంటంటే ఈ 14 రోజులు భగవంతుడి యొక్క దర్శనం ఇవ్వరు. నిజంగా చెప్పండి, ఇప్పుడు మనము ఆ భగవంతుడికి ఆ దర్శనం మనం అట్లాగే ఇచ్చామనుకోండి, పెయింట్లు అంతా పోయి, అసలు మెయిన్ అట్రాక్షన్ ఏంటి జగన్నాథ్కి, కళ్ళు. సో ఇప్పుడు అది తీసుకొచ్చినప్పుడు కళ్ళ పెయింట్ పోయి, అటు పోయి ఇటు పోయి మొత్తం అంతా ఇదిగా ఉందనుకోండి, సో మనం దర్శనం చేసుకున్న వెంటనే ఏం ఫీలింగ్ వస్తుంది మనకి, దేవుడని రాదు, ఏదో బొమ్మలు పోయి కలర్ రంగులు పోయిన బొమ్మలు అయ్యో ఏంటిది అన్నట్టు ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు కొంతమంది భక్తులు అర్థం చేసుకుంటారు, ఓకే పెయింట్ పోయింది, భగవంతుడే అనేది. కానీ ఒక నార్మల్గా ఉండే వాళ్ళకి వాళ్ళు ఏంటంటే భగవంతుడు ఇదేంటి ఇలా ఉన్నాడు, అయ్యో అనేసి ఇట్లా ఏదైనా ఒక అపరాధం చెయ్యకూడదు అనేసి దానికోసం కూడా మీకు ఈరోజు సాయంకాలం దర్శనం ఇచ్చేటప్పుడు గజ వేషంలో దర్శనం ఇప్పిస్తారు. అందుకే మొహం అంతా కూడా కవర్ అయిపోయి ఉంటుందన్నమాట, మనకి కనపడదు. సుభద్ర వచ్చేసి దేంట్లో ఉంటుంది, ఏ వేషంలో ఉంటుంది సాయంకాలం, కమలం. ఆమెకు వచ్చి కమలము, ఇక్కడ వచ్చేసి ఈ మన జగన్నాథు బలదేవులకు వచ్చేసి గజవేషం అంటే ఇది. సో ఒక రీజన్ ఏం చెప్తారు అంటే ఈ విధంగా మనం చూసి ఏదైనా అపరాధం అంటే భగవంతుడి గురించి ఏదైనా మనం మాట్లాడాము అనుకోండి, అది అపరాధమే అయిపోతుంది కదా, ఇలా ఉన్నాడేంటి అలా ఉన్నాడేంటి అని మాట్లాడుకుంటే. సో అందుకోసం అనేసి ఎక్కువగా మనం చూడండి ఎప్పుడు అట్రాక్ట్ అవుతాం భగవంతుడికి ఎక్కువగా. ఇప్పుడు మనకి ఈరోజే మాకు స్వరూప దామోదర్ ప్రభు ఒక లావణ్య మాతాజీ వాళ్ళు లేరు అనమాట. సో అందుకొని మమ్మల్ని ఏంటంటే ఒక్కొక్కరిని రోజుకి ఒకళ్ళు వచ్చేసి అక్కడ డైటీస్కి సేవ చేయమని చెప్పారనమాట. సో ఈరోజు లెక్చర్ తీసుకున్నారు సేవ చేయడము. సో ఎందుకు ఇస్కాన్ టెంపుల్స్ ఎంత ఫ్లరిష్ అయిపోయి ఎంత యాక్టివ్గా ఇలా ఎందుకు ఉంటున్నాయి అంటే మనం ప్రాపర్గా వాటికి అన్నిటి చేస్తామన్నమాట. టైం టు టైము ఆ సేవ్ ఎట్లా చేయాలి దాన్ని భావంతోటి ప్రాపర్గా చేస్తాము. మిగతా వాళ్ళు ఏంటంటే వచ్చామా పెట్టామా వెళ్ళామా అన్నట్టు ఉంటుంది. ఎప్పుడైతే మనం అంత బాగా చేస్తామో ఆ రెసిప్రొకేషన్ అనేది మనకి భగవంతుడితో పాటు కలుగుతుంది. కాకపోతే మనం ఏదో చేసామన్నట్టు చేస్తూ ఉంటే మనకి ఏమంటారు ఆ రెసిప్రొకేషన్ అనేది ఉండదు అని చెప్పి ప్రభు చెప్తూ ఉన్నారనమాట. సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే ఆ అపరాధం, ఎందుకంటే ఆ టెంపుల్స్ ఇస్కాన్ టెంపుల్స్ ఫ్లరిష్ అవ్వడానికి దీనికి ఏంటంటే ఇవి చేయడము, డెకరేషన్ కూడా ఎంతో అనమాట అట్రాక్టివ్ కలిగేలాగా డైటీస్ని చూసినట్టునే ఆ భావం కలిగేలాగా కూడా ఉంటాయన్నమాట. అందుకొని ఒకటనమాట. రెండో రీజన్ ఏం చెప్తారు అంటే ఒకసారి ఒక స్కాలర్, పెద్ద స్కాలర్ అతను అనమాట. అతను వస్తే రాజు ఏంటంటే రండి ఇట్లాగా మా దగ్గర జగన్నాథ్కి స్నానయాత్ర అయింది, సాయంకాలము దర్శనం ఉంటుంది అని ఆయన చెప్తాడనమాట. చెప్తే లేదు నేను రాను, నేను గణేశుడికే పూజ చేసుకుంటాను, నేను గణేశుడిని తప్ప నేను ఎవరిని కూడా నేను దర్శనం చేసుకోను, అందుకొని నేను రాను అంటే, కానీ బలవంతం చేస్తాడనమాట రాజు. సో ఇది రెండు రకాలుగా ఉంటుంది.
ఉంటుంది. నేను రెండు చెప్తాను మీకు. సో ఆయన బలవంతం చేస్తే సరే అని ఏదో ఇక తప్పక వస్తాడనమాట. వచ్చిన వెంటనే భగవంతుడు ఆయనకి గజ రూపంలో దర్శనమిస్తాడనమాట. సో ఇది ఒక రీజను. ఒకటి వచ్చేసి మనం ఎటువంటి అపరాధాలు చేయకుండా ఉండాలి అని ఆయనకి గజవేషం అని చెప్తారు. ఇంకోటి ఏంటంటే కొన్ని కొన్ని బుక్స్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. కొంతమంది ఏం చెప్తారు అంటే ఇట్లాగే ఈ స్కాలరే వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన భగవంతుడి యొక్క దర్శనానికి వెళ్ళాడనమాట. వెళ్తే ఆయనకి ఒక నిరాశ కలిగింది. ఓ గణేశుల్లాగా లేడే, ఏంటో ఈయనలాగా ఉన్నాడు అనుకొని నేను ఇంక నీ దర్శనం నాకొద్దు అని వెనక్కి వెళ్తున్నాడు అనమాట. కొంచెం దూరం వెళ్ళినంటనే భగవంతుడే ఆయన్ని పిలుస్తాడు. అంటే ఒక కళ్ళలాగా పిలుస్తాడనమాట. నువ్వు రా, నీకెందుకు, నీకు కావాల్సింది నేను చూపిస్తాను రా అని చెప్పి పిలిచి ఆయనకి గజరూపంలో దర్శనమిస్తాడనమాట. సో ఈ 3 కారణాలు చెప్తారు. సో అందువల్ల ఏంటంటే మనకి ఈ రోజు రాత్రికి ఆయనకి గజవేషంలో వాళ్ళిద్దరూ జగన్నాథ్ బలదేవులు గజవేషంలో ఉంటారు. సుభద్ర అమ్మవారు వచ్చేసి కమలంతో ఉంటారు అన్నమాట. సో ఈ విధంగా మనకి ఈ జగన్నాథ స్నానయాత్ర అనేది జరుగుతుందన్నమాట. సో ఈ రోజు రాత్రికి మనకి దర్శనం ఇచ్చిన తర్వాత ఇంకా వీరిని రత్ననిధి దగ్గరికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత ఈ 14 రోజులు కూడా ఆయనకి ఈ పెయింటింగ్ కూడా ఎట్లా వేస్తారు అంటే ఒక్కొక్క పోర్షన్లో ఒక్కొక్క కలర్ని అప్లై చేయడము, అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇంకోటి వేయడము. సో ఈ విధంగా ఏంటంటే మొత్తం 14 రోజులు జరుగుతుంది. 15వ రోజు ఏంటంటే టచ్అప్ చేసేసి మనకి మనందరికీ తెలుసు నేత్రోత్సవం అంటారు, నేత్ర మిలీనం అంటారు, లేకపోతే నవ యవ్వనోత్సవం అంటారు. ఎందుకంటే ఆయన కొత్తగా యంగ్గా మళ్ళీ వస్తాడు కాబట్టి మళ్ళీ ఆ రోజు రాత్రి మనకి దర్శనం ఇచ్చిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే రథయాత్ర జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మళ్ళీ మనం ఆ రోజు ఫెస్టివల్ వస్తుంది కదా, అప్పుడు దాని గురించి మనం క్లియర్గా చెప్పుకుందాము. సో ఇప్పటి వరకు అయితే ఈ స్నానయాత్ర గురించి ఇది. సో ఈరోజు యాక్చువల్గా పొద్దునే చేయించాలి, ఎవరైనా చేయించుకుండా ఉండుంటే ఈరోజు చేయించుకోండి. కానీ నా డైటీస్ మొన్నే స్నానం చేసి వచ్చాయి, డైటీస్ ఫ్రెష్గా చూస్తాను. ఈరోజు లేట్గా కొంచెం చేయించేసి మనం కావాలంటే వేయించగలిగితే వేయించవచ్చు, లేదంటే అట్లీస్ట్ అదే చెప్తున్నారు కదా, మనం దాని గురించి మాట్లాడుకున్నా దాని గురించి చేసుకున్నా ఇవన్నీ కూడా మనకి భక్తి జనని మనలో భక్తిని ఇంకా ఇంకా పెంపొందిస్తాయి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, మీరేమైనా యాడ్ చేస్తారా ఇంకా? హెయిర్ బాల్ మాతాజీ, థ్యాంక్ యూ. ఇది గజవేషం. ఎందుకంటే ఆ పెయింట్ అంతా పోయి ఉంటుంది కాబట్టి దీంతో కప్పేస్తారనమాట మనకి దర్శనం ఇచ్చేటప్పుడు. లేకపోతే ఆ పెయింటింగ్ లేకపోతే మనం ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాము అనేసి. కానీ కళ్ళు అలాగే ఉన్నాయి. మాతాజీ కళ్ళు ఉండదు దానికి, ఆ ఊరికే అట్లా అది ఉంటది, నలుపు ఒకటే ఉంటది, మిగతా అంతా పోతుంది. వినాయకుల్లానే ఉన్నారు మాతాజీ. మాస్కే పెడతారు మాతాజీ, మాస్క్ చేసి మాస్కే పెడతారు. అంటే ఈ ఫోటోలో ఉన్నంత క్లియర్ గా ఉండదు కదా మాతాజీ. ఎంత క్లియర్ గా ఉండదు రియల్ గా అయితే ఆ తొండం కూడా జస్ట్ ఊరికే ఇట్లా కవర్ చేసి ఉంటది, ఒక తొండం ఉంటది అంతే. ఆ తొండం కూడా చేతులు ఇలా అవన్నీ ఉంటుంది. పెట్టారు కానీ చేతులు అవి కూడా ఏం పెట్టరు మాతాజీ యాక్చువల్. ఏముండవు, ముక్కు దగ్గర ఒక పువ్వులాగా పువ్వుతో గుచ్చి పెట్టి వేలాడుతున్నట్టు, ఇట్లా తొండంగా కూడా ఉండదు. తొండం ఉంటుంది మాతాజీ, చిన్న తొండం పెడతారు కంపల్సరీ. ఎందుకంటే ఇదంతా కవర్ అవ్వాలని పెయింట్ పోతే అదంతా కూడా పెడతారు. పూలే వేలాడుతుంటాయి కదా మాతాజీ, తొండం లాగా. అది నాకేమో అంటే అలా అంత గుర్తొస్తుంది. పొడుగుది తొండం అందులో లాగా పెట్టినట్టు అంత పొడుగుది పెట్టరు మాత, చిన్న అట్లా తొండం ఉండదు, ఉంటుంది. పూలలాగా ఉంటాయి అంతే. అంతే అంతే యా. తొండంగా ఒక చెక్కతో అట్లా ఏమి ఉండదు, అవును పూలే చేస్తారు. ఇవాళ సాయంకాలం మనకి ఆదర్శనం కూడా అవుతుంది మాతాజీ. ఆల్మోస్ట్ 5:36 కల్లా చూపిస్తారు మనకు ఆ దర్శనాన్ని. మాతాజీ ఆల్రెడీ డెకరేషన్ చేస్తున్నారు మాతాజీ. నాది ఒరియా టీవీ లైవ్ నడుస్తుంది కదా. అవునా, ఓకే ఓకే. అదిగో ఎవరు కృష్ణ చైతన్య అదా వెనకాల పెట్టారు చూడండి, కనిపిస్తుంది. పిన్ పిన్ చేస్తాము, ఒక నిమిషం. అదిగోండి, కానీ అది నాకే వస్తుందో మరి మీ అందరికి పిన్ రాలేదు మాతాజీ. రాలేదు మాతాజీ. అంటే హోస్ట్ చేయాలి మాతాజీ, నేను చేస్తే నాకే వస్తుంది అయితే. సో ఓకే మాతాజీ, అలాగా లైవ్ లో ఉంటది యూట్యూబ్ లో ఉంటది కదా, తర్వాత చూడండి. మనకి ఇంకా 5:30 కల్లా ఆరతి ఇచ్చేస్తారు, అప్పుడు మనకి క్లియర్ గా మొత్తం ఉంటుంది.
ఆ తొండం కూడా రేపు పూలతోగా చేశారు. ఉమ్. ఒక్కొక్కరు మాతాజీ పూలతో చేస్తారు, క్లాత్స్తో చేస్తారు, రకరకాలుగా మాతాజీ ఒక్కో టైం ఒక్కోటి. ఇప్పుడు మళ్ళీ కాసేపు అయిన తర్వాత చూడండి, డైటీషియన్ తీసుకెళ్ళేటప్పుడు ఇవన్నీ పీలికలు పీలికలు చేసేది, అందరు తల ఒక మొక్క ఎత్తుకుపోతారు, ఒక్కటి ఉండదు. అవును. ఆయన అసలు ఆ గుడ్డేసి కట్టి లాగుతుంటే మనకు బాధ వేస్తుందమ్మో, అవును. ఆయనకి ఎప్పుడు చేస్తున్నారు వీళ్ళు ఇట్లాగా అని. కానీ వాళ్ళ భక్తి డిఫరెంట్. అంతే మాత్రం, అది కూడా అంతే, దానికి కూడా స్పెషల్ గా సంబంధించిన వాళ్ళు మాత్రమే చేస్తారు. అదే దామోదరి పెట్టి ఇది గుడిలో రాజాపూర్ కదా మాతాజీ, ఏం మాతాజీ? ఇది రాజాపూర్ కదా. ఇది రాజాపూర్ మాతాజీ. నేను అదే అనుకుంటున్నాను, రేపు మళ్ళీ మా క్లాస్ ఎలాగో ఉంది, దాంట్లో సెలబ్రేట్ చేసుకుంటే పోతుందేమో అని చూస్తాను. సుభద్రమ్మకి లోటస్ మాతాజీ, లోటస్ ఫేస్ కి లోటస్ అనిపించేస్తారు. జగన్నాథ్కి కనబట్టలేదు మాతాజీ. జగన్నాథ్కి గజవేషం కనబడట్లేదు. కనపడ్డారు కదా మాతాజీ. మామూలుగానే ఉంది మాతాజీ. సారీ మరి నాకు రెండు వినిపించట్లేదు, ఇక్కడ ఆ సౌండ్ ఈ సౌండ్. చెప్పండి మాతాజీ. మాతాజీ రికార్డింగ్ ఆపే మాతాజీ వచ్చిందాక. జగన్నాథ స్వామికి కనబడట్లేదు గజవేషం అని అంటున్నాను మాతాజీ. అవునా, ఉంది కదా తీసేశారు. మాతాజీ. లేదు, బలభద్రునికి ఉంది కానీ జగన్నాథునికి లేదు మాతాజీ. మీకు కలిసిపోయి ఉంటది మాతాజీ, బ్లాక్ లో లాగా. కాదు రాజాపురిలో బలభద్రుడికి వేసిండ్రు గజవేషం. అవును మాతాజీ. ఎందుకు మాతాజీ ఇద్దరికి వేస్తారు కదా ఈరోజు? ఎందుకో తెలీదు, కానీ యాక్చువల్లీ జగన్నాథుడు ఆ గజవేషంలో వస్తాడు అతని కోసం, భక్తుడి కోసం. అవును. అదే ఇప్పుడు చూపెట్టిన పిక్చర్ లో లేదు మాతాజీ. ఓకే. ఇప్పుడు మనకి సాయంకాలం మెయిన్ పూరిలో దానికైతే ఇద్దరికి వేస్తారు మాతాజీ. ఓకే. హరే కృష్ణ మాతాజీ ప్రణామ్. మన ఆల్టర్లో కృష్ణాన్ని పెట్టినప్పుడు గణేశాన్ని పక్కన పెట్టకూడదు, కిందకు పెట్టాలంటారు కదా. సో మనం ఈ అలంకారం స్వామివారికి చేసినప్పుడు ఆయనే అన్ని ఎక్కడెక్కడైతే చైతన్య మహాప్రభు లీలలు ఉంటాయో అక్కడ చాలా 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 సార్లు ముకుంద దత్త ప్రభు కూడా ఆయనతో ఉంటారనమాట. ఇద్దరు వ్యక్తులు అన్ని రకాల స్టేజ్లో, అంటే బాల్యావస్థలు, ప్రౌఢావస్థలు, తర్వాత ఆయన పండితుడిగా అయినప్పుడు, ఆ తర్వాత కృష్ణ కీర్తన ప్రచారం చేసినప్పుడు, ఆ తర్వాత సన్యాసం తీసుకున్నప్పుడు, జగన్నాథపురిలో ఆయన లీలలు చేసినప్పుడు, ప్రతిసారి కూడా ఆ లీలల్లో భాగంగా ఉన్నది ఇద్దరు. ఒకటి గదాధర పండితులు, రాధారాణి అని చెప్పుకుంటాం కదా, తర్వాత ముకుంద దత్త. వీళ్ళిద్దరు అనమాట. ముకుంద దత్త ఆయన యొక్క జీవిత చరిత్ర చూస్తే, అతను బంగ్లాదేశ్లో చిట్టగ్రామ అనే ప్రదేశంలో జన్మిస్తారు. ఆయన యొక్క గ్రామానికి సమీపంలోనే ఇంకొక గొప్ప వ్యక్తి కూడా తర్వాత మనం తెలుసుకోవచ్చు, ఆయన పుండరీక విద్యానిధి. సో ఇద్దరు గొప్ప వ్యక్తులు ఆ ప్రదేశంలో జన్మిస్తారనమాట. మనకు తెలుసు చైతన్య చరితామృతంలో, చైతన్య భాగవతంలో ఈ గొప్ప గొప్ప భక్తులు, అంతని పంచతత్వాలు కూడా భగవంతుడికి సంబంధించినటువంటి విస్తరణలు. అయితే ఈ గౌడీయ కథనం బట్టి ముకుంద దత్త ఎవరు అంటే, వ్రజేసితో గాయకవ్యౌ మధుకంఠ మధువ్రతౌ ముకుంద వాసుదేవతౌ దత్తో గౌరంగ గాయకౌ. ఇద్దరు బ్రదర్స్ ఉండేవాళ్ళట. ముకుంద మధుకంఠ మధువ్రతం ఇద్దరు గాయకులు. ఆయన కృష్ణ భగవానికి చాలా సన్నిహితులు. ఎంతో చాలా అద్భుతంగా వాళ్ళు గానం చేసేవాళ్ళు అనమాట. వాళ్ళే మళ్ళా భగవంతుడు చైతన్య
మహాప్రభుగా వచ్చినప్పుడు ముకుంద దత్త వాసుదేవ దత్తగా మళ్ళీ ఈ దీంట్లో కూడా వాళ్ళు జన్మ తీసుకుంటారనమాట. చాలా వాళ్ళు అదే పూర్వ జన్మలో ఏ రకంగా అయితే కృష్ణ లీలలో వాళ్ళు గొప్ప గాయకులు, ఈ చైతన్య లీలలో కూడా వాళ్ళు అంతే గొప్ప మధురమైనటువంటి గాయకులు అనమాట. అండ్ చైతన్య మహాప్రభుకి చాలా దగ్గరి అసోసియేట్, అనుచరుడు ఆయనే. ముకుంద దత్త ఎవరు అంటే మనకు తెలిసిపోయింది. ఆయన అదే ఒక గానంతో చైతన్య మహాప్రభుని ఎప్పుడు అలరారిస్తుండేది అనమాట. అతని గురించి తెలుసుకోవాలంటే ముకుంద దత్త ఒక దేనికి అనే ఖ్యాతి అంటే ఆయన చక్కటి గాత్రానికి, గానానికి. ఎట్లయితే మనము స్వరూప్ దామోదర్ ప్రభు అన్న, ఇంకా అట్లా గొప్ప గొప్ప గాయకుల గురించి కీర్తనీయాలు ఉంటాయి. జాహ్నవి మాతాజీ ఏంటి వాళ్ళ గొప్పతనం అంటే మంచి భక్తులు, గానంలో వాళ్ళు నిపుణులు అనమాట. ఆయన ఆ రోజుల్లోనే చాంద్ కాజీకి వ్యతిరేకంగా అందరూ వాళ్ళు ఒక కీర్తన పార్టీని బయలుదేరిస్తారు. దాంట్లో కూడా ముకుంద దత్త ఒక చక్కటి యాక్టివ్ రోల్ తీసుకుంటారనమాట ఆయనే. అది కాక మనం జగన్నాథపురి చాలాసార్లు చదువుకున్నాం. జగన్నాథ రథయాత్ర అవుతుంటే చైతన్య మహాప్రభు ఆధ్వర్యంలో 7 గుంపులుగా అది విభజించబడుతుంది అనమాట భక్తులంతా. ఆ ప్రతి గుంపులో కూడా ఒక గాయకుడు ఉంటాడు. తర్వాత అన్ని గుంపుల్లో కూడా చైతన్య మహాప్రభు నృత్యం చేస్తుంటాడు పారవశ్యంతో. అటువంటి ఒక గుంపుకు నాయకుడు ఎవరంటే ముకుంద దత్త. ఓ దాంట్కి స్వరూప దామోదర్, అట్లా వివిధ వాళ్ళు ఉన్నారనమాట. అంటే అతని గానంతో భగవంతుని చైతన్య మహాప్రభుని నిరంతరం మెప్పించేటటువంటి పాత్ర అనమాట ఈ ముకుంద దత్తకు. శ్రీవాసాంగంలో కూడా కీర్తనలకు లీడరు, ప్రతిదానికి ఒక లీడర్ అవసరం కదా. పూలు గుచ్చే వాళ్ళకు ఒక లీడరు, అంటే ఒక నాయకత్వం పట్టుకొని మనం సక్రమంగా వెళ్ళొచ్చు. అదే రకంగా ముకుంద దత్త ఈ శ్రీవాసాంగంలో జరిగేటువంటి ఆ కీర్తనలన్నిటికీ కూడా ఆయన నాయకత్వం వహించేవాడు అనమాట. కేవలం పాడమేనా, ఇంకేమైనా వచ్చా అని మనకు అనుమానం రావచ్చు. కానీ అతను కేవలం కీర్తనలు పాడడమే కాక శ్రీమద్ భాగవత శ్లోకాలు చాలా మధురంగా ఆయనే చైతన్య మహాప్రభు ముందు చదివేవారు అనమాట. ఎందుకంటే చైతన్య మహాప్రభుకు శ్రీమద్ భాగవతం మీద చాలా చాలా మక్కువ. ఆయన అది వింటూ ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు. మనం అనేక సంఘటనలు కూడా ఇద్దరు చూసాం మనం. ఆ బెంగాల్లో చిట్గాంగ్లో ప్రదేశంలో పుట్టిన అతను భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు భగవంతుని పూజించేందుకు, ఆయనకు అనుచరుడై మెలిగేందుకు మాయాపూర్ నవద్వీప్ ధామ్కి అతను వస్తారనమాట. ఈ అతని గ్రామం చెప్పా కదా, పుండ్రీక విద్యానిధి కూడా ఒక గొప్ప వ్యక్తి ఆ ప్రదేశంలో జన్మించారని. ఇతను మధ్యవర్తిగా ముకుంద దత్త ఎప్పుడైతే గదాధర పండిత్ వస్తారో చైతన్య మహాప్రభు ఆజ్ఞ మీద పుండరీక విద్యానిధిని కలిసేందుకు, ఈయన వెళ్ళి పుండరీక విద్యానిధిని గదాధర పండిత్ కలిసేలాగా ఏర్పాటు చేస్తారనమాట. అంటే మధ్యవర్తితో చేస్తారు ఆయన. ఇది ఒక మెయిన్ కారణం. ఎందుకంటే ఎప్పుడైతే పుండరీక విద్యానిధిని చూస్తాడో గదాధర పండిత్ ముందు, అతను ఒక విలాసమైనటువంటి జీవితం చూసి అపోహపడతాడు. ఎప్పుడైతే భగవన్నామాన్ని మొదలు పెడితే అతనిలో కలిగినటువంటి ఆ మార్పులకు ఈ గదాధర పండిత్ తెలుసుకుంటారనమాట. ఇతను సాధారణ వ్యక్తి కాదు, అసమాన భక్తులని. ఇప్పుడు ఆయనను ఆశ్రయించి అతని దగ్గర ఇతను దీక్ష తీసుకుంటారనమాట. తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు అతని గొప్పతనం ఏంటంటే చైతన్య మహాప్రభు యొక్క అసిస్టెంట్లలో వాళ్ళిద్దరికే ఇటు చిన్నప్పుడు బాల్యలీలలు తెలుసు నిమాయిగా, తర్వాత చక్కటి పండితుడయ్యి వాదనలు చేస్తూ ప్రతివాదన చేస్తూ అందరినీ వెళ్ళిపోయేవాడు. అటువంటి నిమాయి పండితుగా చూశాడు అతను. తర్వాత సంకీర్తన మూమెంట్, తర్వాత ఈ నవద్వీప్లో ఏ రకంగా ప్రభంజనాన్ని సృష్టిస్తుందో ఆయన కళ్ళారా చూస్తారనమాట. యవ్వనంలో ఆయన ఈ రకంగా కీర్తన ప్రచారం చేస్తారు. తర్వాత కట్వా అనే గ్రామంకి వెళ్ళి అక్కడ ఏ రకంగా మహాప్రభు సన్యాసాన్ని తీసుకుంటారు. సన్యాసం తీసుకొని ఆ నిమాయ పండితుడై తర్వాత చైతన్య మహాప్రభుగా, కృష్ణ చైతన్య మహాప్రభుగా ఎలాగా మారారు, ఈ మార్పులన్నీ కూడా ఆయన గమనిస్తూనే ఉన్నారు. అయితే ఈ చైతన్య మహాప్రభు యొక్క దీక్ష ముందు అతను ఎప్పుడైతే మనసులో సన్యాసం తీసుకోవాలని ఉంటుందో అతను ముకుంద దత్త తన మనసును
చెప్పుకుంటారట. ముకుంద దత్త చిన్నప్పటి నుంచి క్లాస్మేట్, ఒకే గురువు దగ్గర వాళ్ళు స్వాధ్యాయం చేస్తారు. అతను ఎప్పుడు ఆట పట్టిస్తుంటేవాడు ముకుంద దత్తను చైతన్య మహాప్రభు చనువు కొద్దీ. అతని ఈ ముకుంద దత్త దగ్గర వెళ్ళి మహాప్రభు తన సన్యాసం తీసుకోవాలని ఉంది అని అతను చెప్తారనమాట. ఈ ముకుంద దత్త కాక ఇంకా కేవలం ముగ్గురికే తెలుసు మహాప్రభు సన్యాసం తీసుకోబోతున్నారు. మనందరికి తెలుసు నిత్యానంద ప్రభు, తర్వాత చంద్రశేఖరాచార్య, దెన్ గదాధర్ పండిత్, ముకుంద దత్త. ఈ నలుగురికి చైతన్య మహాప్రభు సంసార జీవితాన్ని వదిలేసేసి సన్యాసం తీసుకోబోతున్నారు అని తెలుస్తుంది. ఎందుకు అతను సంసార జీవనాన్ని వదిలేశారంటే తను చెప్తున్న మాటలు ప్రజలెవరు సీరియస్ గా తీసుకోవట్లేదు. ఒక కాషాయం ధరించిన ఒక సన్యాసి మాటలకు ఉండే విలువ ఒక సంసార జీవనం ఉన్న వాళ్లకు ఇవ్వరేమో, అందుకని నేను అన్నిటినీ త్యజించి సన్యాసం తీసుకుంటానన్న నిర్ణయానికి వస్తారనమాట. ఇప్పుడు ముకుంద దత్త అంటారట, మీరు నిన్న మొన్ననే గయా అంత ప్రచారం చేసి వచ్చారు, ఇప్పుడే సన్యాసం తీసుకోవద్దు స్వామి, ఇది సమయం కాదు, ఇంకొన్ని రోజులు ఆగండి అని చెప్తారనమాట. ఈ ముకుంద దత్త ప్రార్థనని మంచి మహాప్రభు కొన్నాళ్ళు వెయిట్ చేయడము, తర్వాత అతను సన్యసించడము, శ్రీకృష్ణ చైతన్యంగా రూపొందడం, ఇవి మనం తెలుసుకున్నాం అనమాట. ఈ నవద్వీపులో ఏంటంటే ఇతను మనకు తెలుసు కదా, చైతన్య మహాప్రభు వెంబడే ఉండి ఆయన లీలన్నింటినీ కూడా అతను ప్రత్యక్షంగా వీక్షించినవాడు అనమాట. ముకుంద దత్త యొక్క సమక్షంలో ప్రతి ఒక్కళ్ళు ఆయన మధుర గానానికి చాలా ఆనందించేవాళ్ళు అనమాట. ఈ నిమాయ పండిత్ ఏం చేశారంటే ఒక్కొక్కసారి ఆయనతోటి వాద వివాదాలు చేసేవారు అనమాట. సామాన్యంగా ఏంటంటే చైతన్య మహాప్రభు నిమాయ పండితుని ఎందుకంటారంటే అతని పాండిత్యం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, అతన్ని తర్క వితర్కాల్లో ఎవ్వరు కూడా గెలవలేకపోయేది. అటువంటి చైతన్య మహాప్రభు డిస్కషన్స్ కి, వాద వివాదాలకు ముకుంద దత్తని చూస్ చేసుకున్నాడు. అంటే దాన్ని బట్టి ముకుంద దత్త చైతన్య మహాప్రభుకి ఎంత సన్నిహితుడో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఆర్గ్యుమెంట్ అయ్యేది, మళ్ళీ దాని మీద కౌంటర్ ఆర్గ్యుమెంట్ అయ్యేది. ఈ కదా ఈ ముకుంద దత్త ఒకటి చెప్తే మళ్ళీ చైతన్య మహాప్రభు ఇంకోటి చెప్పి మళ్ళీ దాని మీద ఇంకా ఇట్లా పరస్పరంగా వాళ్ళ చర్చల్లో లీనమయ్యేవారు. కానీ ఇతను ఎంత పండితుడు అంటే చైతన్య మహాప్రభు చాలా మంది ఆయన అటు వస్తుంటే ఇటు పారిపోయేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఏదో ఒక పట్టుకొని తర్కం వితర్కం చేసి వాళ్ళను ఓడించేవాళ్ళు వాదనలోటి. అంత ప్రావీణ్యత కలవాడు చైతన్య మహాప్రభు. ఒకసారి ముకుంద దత్త ఆయన గంగా స్నానానికి వెళ్తుంటారు అనమాట, స్నానం చేసేందుకు. ఆ సమయంలో దూరంగా చైతన్య మహాప్రభును చూస్తాడనమాట. చూసేసరికి మళ్ళీ అబ్బాయి ఇప్పుడు మళ్ళీ ఈయన నాతోటి ఆర్గ్యుమెంట్స్ మొదలు పెడతారు, నేను నా సంధ్యావందనం చేసుకోవాలి, నా మిగతా కార్యక్రమాలన్నీ ఆగిపోతాయని చెప్పి గబగబా పరిగెత్తుతుంటాడు అనమాట. పరిగెత్తుతుంటే ఇతను చైతన్య మహాప్రభు అతని పట్ల ఉండే సాన్నిహిత్యంతో, ప్రేమతో, ఎందుకు నన్ను చూడగానే ఇలా పారిపోతున్నాడు ముకుంద, అంత భయపడుతున్నాడా అని అడుగుతాడు అనమాట. అడిగితే ఇంకేమంటారంటే, నేను అభక్తుడిని కాబట్టి నాతో మాట్లాడడం ఇష్టం లేదా ముకుంద దత్తకు, నన్ను చూడంగానే మొహం తిప్పుకొని వెళ్ళిపోతున్నాడు అని. ఎందుకు అట్లా అనేవారు అంటే తను ఎప్పుడు కూడా భక్తి ప్రచారం చేయకుండా ఒక పండితుడి లాగా ఏమంటారు భాషా విషయంగా, తర్వాత జ్ఞాన విషయంగా తర్క వితర్కాలు చేసేవాడు అనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు ఏమంటాడంటే, ఓహో నేను భక్తుడిని కాను, అందుకే నా నుంచి పారిపోతున్నాను ముకుంద అని చెప్పి, చూద్దాం ఎన్నాళ్ళు నా నుంచి దూరంగా వెళ్ళిపోతాడు, అది కూడా చూస్తా నేను అంటారు అని చెప్పి చైతన్య మహాప్రభు ఏమంటే, నేను ఒకసారి వైష్ణవ పండితుడినైతే ఎవరెవరైతే నా నుంచి పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆఖరికి దేవతలు కూడా మళ్ళా నన్ను ఆశిస్తారు, బ్రహ్మ మహేశ్వరులు అందరూ కూడా నేను ఎప్పుడైతే వైష్ణవ ఫిలాసఫీలో ప్రావీణ్యత తెచ్చుకుంటానో, ఎప్పుడైతే దాని గురించి మాట్లాడతానో అప్పుడు వీళ్ళందరూ కూడా నా పాదాలను ఆశ్రయిస్తారు అని చెప్తే అతను వెంబడిన్న మిగతా శిష్యులంతా నవ్వుకుంటారు అనమాట. ఎందుకంటే చైతన్య మహాప్రభుకు ముకుంద దత్తకుండే అదాన్ ప్రదాన మార్పులు ఇచ్చిపుచ్చుకోవడాలు వీళ్ళందరికీ కూడా తెలుసు అనమాట. అదే రకంగా ఎప్పుడైతే గయలో తపస్సు చేస్తారో చైతన్య మహాప్రభు భగవత్
జ్ఞానాన్ని పొంది ఒక వైష్ణవ స్కాలర్ లాగా వస్తారనమాట. ఈ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే ముకుంద దత్త జీవితంలో చైతన్య మహాప్రభు మనకు ఇది రెండిట్లో కనిపిస్తుంది. చైతన్య చరితామృతాలు ఉంటుంది, చైతన్య భాగవతాలు ఉంటుంది. ఒకసారి ఆయన మహాప్రకాశిల్య చేస్తారనమాట. శ్రీవాస పండితుని ఇంట్లో చాలా గొప్ప కీర్తన అవుతుంది. తర్వాత అతను ఈ రకంగా అందరికీ కూడా తన ప్రకాశం అంటే అసలు చైతన్య మహాప్రభు ఎవరు అన్న విషయాన్ని అందరికీ కూడా తెలుసుకునేటట్టుగా దివ్య దర్శనం ఇస్తారనమాట. దివ్య దర్శనం ఇచ్చి ఒక్కొక్కళ్ళకు పర్సనల్ గా ఆయన కలుస్తుంటారు. ముకుంద దత్త అక్కడ వెయిట్ చేస్తుంటారు, కానీ ఆయనకు అవకాశం చైతన్య మహాప్రభు నుంచి పిలుపు రాదనమాట. ఒక శ్రీవాసాచార్య అంటారు, అయ్యో ముకుంద మీకోసం బాగా వేచి ఉన్నాడు ప్రభు అంటే, అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తాడనమాట, నేను నా నుంచి ముకుంద దత్తకు ఆశీర్వచనము లేదు, ఎందుకంటే అతను మాయావాదంతో ఎక్కువగా తిరుగుతున్నాడు అని. అంటే అందుకే చూడండి, ఇప్పుడు కూడా మన వైష్ణవ ఆచారాలు మాయావాదితోటి మనం ఎక్కువ తిరగడం, కలిసిమెలిసి ఉండడం మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళ అవగాహన, భగవంతుడి పట్ల అవగాహనే మన వైష్ణవుల అవగాహన పూర్తిగా భిన్నంగా ఉంటుందన్నమాట. అందుకని చైతన్య మహాప్రభు ముకుంద దత్తకు తన దర్శనం ఇచ్చింది కూడా అతను నిరాకరిస్తాడు. అవన్నీ వింటున్నాడు ముకుంద దత్త చాలా విచారంగా. ఎందుకంటే మహాప్రభు మీద అతనికి ఎంతో ప్రేమ, ఎంతో భక్తి విశ్వాసాలు. అటువంటి మహాప్రభు తనకు దర్శనం ఇచ్చేందుకు, తనను బ్లెస్ చేసేందుకు రెడీగా లేరని చాలా బాధపడతాడనమాట. అప్పుడు ఎప్పుడైతే ఈ శ్రీవాసాచార్య చెప్తాడో అప్పుడు మహాప్రభు బ్లాంక్ గా చెప్తాను, నేను అతన్ని దర్శించను, అతనికి నా దర్శనం అయ్యాను, అతన్ని ఆశీర్వదించను అని చెప్పేసి ఆయన కారణం చెప్తారు. ఏంటంటే ఇంత మంచి వైష్ణవ పండితుడు అయినప్పటికీ అతను భక్తుల మధ్య ఏమో భగవంతుడి గురించి మాట్లాడతాడు, లీలే చెప్తాడు, కర్మీజ్ దగ్గర పోయి కర్మ సంబంధమైన మాటలు మాట్లాడుతున్నాడు, ఆ రకంగా సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు. అదే రకంగా ఈ జ్ఞాన యోగుల యొక్క సాన్నిధ్యంలో అతను జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యత, భక్తికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఈ కారణం వల్ల అతనికి నా దర్శనము, నా ఆశీర్వచనం దొరకదని అతను దాన్ని నిరాకరిస్తారనమాట. అప్పుడు ఇతను శ్రీవాసాచార్య వైష్ణవ పరతుకి కదా, అయ్యో అంత సేవ చేస్తున్నవాడు, అంత చక్కటి భక్తుడు, అంత మధురంగా గానం చేస్తారు, అటువంటి వాళ్లకు ఇటువంటి పనిష్మెంట్ అని చెప్పి ఎప్పుడు అతను మళ్ళీ తిరిగి మిమ్మల్ని దర్శించుకోగలడు అని అడుగుతాడనమాట. ఎందుకంటే తోటి వైష్ణవుడి యొక్క బాధ, మనోభావన తెలుసు కాబట్టి శ్రీవాసాచార్య సరే ఈ ముకుంద దత్తకు మళ్ళా భగవంతుని డైరెక్ట్ సేవ చేసుకునే అవకాశం ఎప్పుడు వస్తుంది అని అడుగుతారనమాట. ఆయన ఏం చెప్తారంటే, ఇప్పట్లో క్వశ్చనే లేదు, మిలియన్ ఇయర్స్ తర్వాత ఎప్పుడో ఆ జీవితం ఆ రకంగా సంభవిస్తే ఆ జీవితంలో నా దయ వల్ల నన్ను వీక్షించగలుగుతాడు. అంటే భగవంతుని యొక్క కరుణ మనకు లభించాలి అంటే కొన్నిసార్లు ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో లభించవచ్చు. అది మన యొక్క పాప పుణ్య కర్మల మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఈ ముకుంద దత్త చేసింది భగవంతుడి దృష్టిలో పాపం కాబట్టి, ఎందుకంటే భక్తి కంటే జ్ఞాన కర్మాది విషయాలకు ఆయన ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు కాబట్టి అది ఆయన పనిష్మెంట్ లాగా ఇస్తారనమాట. ఎప్పుడైతే ఈ రకంగా ముకుంద దత్త శ్రీవాసాచార్య చైతన్య మహాప్రభు సంభాషణ వింటారో అక్కడి నుంచి వింటున్నారు, ఏమంటారు నా గురించి వినాలి మహాప్రభు అని. మహాప్రభు ఎప్పుడైతే ఇతను కొన్ని సంవత్సరాల తర్వాత 1000 సంవత్సరాల తర్వాత నా దగ్గరికి వస్తానన్నారు అనగానే చాలా సంతోషిస్తారనమాట. చైతన్య మహాప్రభు కరుణ ఇప్పుడు కాకుండా ఇక ముందు ముందు లభించనున్నది అని తెలుసుకుంటాడు కాబట్టి అతను నృత్యం చేస్తూ భగవంతుని కీర్తిస్తాడు అనమాట. ఎట్లయినా కూడా సరే, ఎంత లేట్ అయినా సరే నేను వెయిట్ చేయగలను భగవంతుని యొక్క కరుణ నా మీద ప్రసరించేందుకు. ఈ భగవంతుని యొక్క వాక్కుల ద్వారా నాకు ఆశ్వాసన కలిగింది అని ముకుంద దత్త చెప్పుకుంటాడు అనమాట. ఈ రకంగా ముకుంద దత్త యొక్క జీవితంలో మనం తెలుసుకోవాలి ఏంటంటే, నిరంతరం భగవన్నామస్మరణ, భగవంతుడికి ఏ రకంగా సన్నిహితంగా ఉండడం, ఎవరితోటి మనం సహవాసం చేయాలి,
అందుకే ఎప్పుడు ఆచార్య చెప్తారు, మాయావాదులు, మెటీరియలిస్ట్ అంటే భౌతిక పరంగానే వాళ్ళ ఆలోచనలు తిరుగుతుంటాయి అన్నమాట. ఆ పరిధి దాటి వాళ్ళు వెళ్ళరు, ఆధ్యాత్మికం వైపు వాళ్ళకి ఆలోచన రాదు. అందుకని అటువంటి వాళ్ళతోటి ఎక్కువగా గడపొద్దు. భక్తుల మధ్య ఉంటే ఏంటంటే ఇంకా వాళ్ళు ఆ మాట తప్పించి వేరే మాట్లాడరు. ఏది మాట్లాడాలని ప్రయత్నం చేసినా మళ్ళా అది భూమి గుండ్రంగా ఉండడం, చుట్టూ తిరిగి మళ్ళా భగవంతుడి టాపిక్స్ దగ్గరనే ఆశ్రయం తీసుకుంటుంది అనమాట. ఇటువంటి గొప్ప భక్తుడు ముకుందదత్త, మధుర గాయకుడు, చైతన్య మహాప్రభుకి ఇష్టమైన అనుయాయి. ఇంకొక అతను వస్తారు మనకు చైతన్య చరితామృతంలో, చైతన్య భాగవతంలో కూడా వస్తారు. అతను ఎవరంటే శ్రీధర్ అనే ఈ డివోటీని కొలవచ్చ శ్రీధర్గా చాలా ప్రఖ్యాతిగాంచాడు. మనలో ఎంతమంది వెళ్ళారని నాకు తెలియదు. మనము గౌరమండల యాత్ర చేసినప్పుడు, అంటే మా నవద్వీప్ పరిక్రమ చేసినప్పుడు ఒక ప్రదేశంలో ఈ కొలవచ్చ శ్రీధర్ జన్మించిన ప్రదేశం అన్నమాట. దాంట్లోపల ఆయన యొక్క జీవనం అక్కడ జరుగుతుంది. జన్మించిన ప్రదేశం నేను నిన్న క్లాస్ బట్టి ఏంటంటే రాజాపూర్ వెనుక ఒక మందిరం ఉందట, ఆ మందిరంలో జన్మించారు అని చెప్తారు. నాకు మరి ఏది కరెక్టో తెలియదు. బట్ ఎనీవేస్ ఈ కొలవచ్చ శ్రీధర్ ఏంటంటే ఆయన యొక్క గొప్పతనం మనము ఈ చైతన్య భాగవతం, చైతన్య చరితామృతం అన్నిట్లో కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ రకంగా అంటే ఈరోజు మనకి ఇద్దరు భక్తుల గురించి తెలుసుకునే అవకాశం లభించింది. ఈ శ్రీధరది యొక్క మెయిన్ ఫాస్ట్ టైమ్స్ మనకు ఈ మధ్య లీల వీటన్నిటిలో వస్తుంది. ప్రథమ లీలలో అంటే ఆది లీలలో నిమాయ్ పండితుగా ఉన్నప్పుడు అతను శ్రీధర్ని ఎలా కలిసేవాడు, శ్రీధర్ని ఎలా విసిగించేవాడు, తద్వారా ఆయన మీద ఎట్లా కరుణ చూపించారో, వాళ్ళ జీవితాలు మార్చారు అనేది మనం ఈరోజు తెలుసుకున్నాం అనమాట. చైతన్య భాగవతంలో నాకు ఎగ్జాక్ట్ అధ్యాయం గుర్తులేదు. దాంట్లో ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఈ పేదింటికి వస్తాడో, కొలవచ్చ శ్రీధర్ ఉన్న ప్రదేశానికి, అతను సామాన్యమైనటువంటి బ్రాహ్మడు, అంత ధనధాన్యాలు లేవు అతనికి, లెక్కాడతగని డొక్కాడని పరిస్థితి. అందుకని అతని జీవనోపాధికి అతను ఏం చేస్తాడంటే, మనకందరూ తెలుసు నదీ ప్రవాహ ప్రదేశాల్లో కొబ్బరి చెట్లు ఎక్కువ బతుకుతాయి కదా, అరటి కొబ్బరి ఈ రెండు ఎక్కువ ఉంటాయి. మన ఆంధ్ర పోతే కూడా ఈ రెండు ఎక్కువ కనిపిస్తాయి. ఇతను ఏం చేసేవాడంటే అరటి ఆకులతో దొన్నెల్ని చేసి, తర్వాత అరటి దూటను, అరటి పువ్వుని, ఈ రకంగా అన్నిటిని కూడా ఆయన విక్రయించి ఆ వచ్చిన ధనంలో కొంత భాగం భగవంతుడికి, కొంత భాగం తన సొంత అవసరాలకు అతను వాడుకునేవారు అనమాట. అయితే అతని ఆర్థిక పరిస్థితులు అలా ఉన్నప్పటికీ కూడా శ్రీధర్ ఎప్పుడు కూడా ఆనందంగా కనిపించేవాడు అనమాట. అందరికీ తగినటువంటి మర్యాదిస్తూ చక్కటి వర్తన కలిగిన వాడు అనమాట. అదే మహాప్రభువు ఈ మహాప్రభుది కొలవచ్చ శ్రీధర్ది లీల చాలా ఏమంటారు ఆకర్షణీయంగా ఉంటుంది. అక్కడ ఆ పండితుడు కానీ మహాభక్తుడు కానీ ఎక్కడ ప్రదర్శించకుండా మహాప్రభు అతనితో చాలా చనువుగా మాట్లాడుతూ అతనితో భక్తి ఇంకా వృద్ధేటట్టు చేసేవారు అనమాట. మహాప్రభు ఏమన్నదంటే, నువ్వెప్పుడు హరి అని జపం చేస్తావు, కానీ ఏం లాభం, నువ్వు కట్టుక దరిద్రుడివి, నీకు సరిపోను తిండి బట్ట ఇవి కూడా నీకు ఆ శ్రీహరి అంటే ఎవరి సత్ని అయితే శ్రీదేవో వాళ్ళ నుంచి కూడా నీకు ఏమీ ప్రయోజనం లేదు అని చెప్తారనమాట. నీకు సరిగా తిండి బట్ట ఏమీ లేవు అని చెప్పి ఇతను హేళన చేస్తాడనమాట. ఎందుకు అంటే శ్రీధర్ యొక్క మానసిక స్థితి, అతని యొక్క దృఢత్వాన్ని తెలుసుకునేందుకు అతను ఈ రకంగా హేళన చేస్తాడనమాట. అప్పుడు ఏంటి అంటే ఇటువంటి ఆర్థిక పరిస్థితులు కానీ, మానసిక పరిస్థితులు కానీ ఏవైనా కూడా భగవంతుడి నుంచి ఎవ్వరు దాచలేరు. ఎందుకంటే అంతర్యామి రూపంలో ఉన్న భగవంతుడు, సర్వవ్యాపకుడైన ఆ భగవంతుడికి అన్నీ తెలుసు. కానీ ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు మనము మర్చిపోతాం అనమాట. అయితే ఈ మహాప్రభు ఏమంటాడంటే,
ఆ నువ్వు ఎప్పుడు హరి అంటావు, ఎవరి పత్ని అయితే లక్ష్మి ఆమెకు నీ మీద కటాక్షం లేదు, నువ్వు దరిద్రుడవు అని చెప్పి నీ కనీసం తినేందుకు ఒక పూట మంచి తిండి, కట్టుకునేందుకు బట్ట కూడా నీకు లేదు, లభించటం లేదు అని చెప్తాడన్నమాట. మా ప్రభు ఎప్పుడైతే ఇట్లా హేళన చేస్తాడో శ్రీధర్ ఎక్కడ ఆగ్రహం తెచ్చుకోడు. మనం ముందే అనుకున్నాం కదా, అతను చాలా ప్రశాంతంగా అందరికి గౌరవాన్ని ఇస్తూ ఉంటాడు. అటువంటి శ్రీధర్ ఇంత మన మహాప్రభుతో అంటాడనమాట, పర్వాలేదు, ఏదో ఒకటి నాకు లభిస్తుంది, రోజు ఎంతో అంత తింటున్నా, ఏదో ఒక బట్ట కట్టుకుంటున్నా, ఇంటి నేను తలదాచుకునేందుకు నాకు ఇల్లు గూడు ఉంది అని చెప్తాడనమాట. చెప్తే మహాప్రభు ఇప్పట్లో వదిలే మూడ్లో లేరనమాట. కొలవచ్చే సీజన్ని ఏమంటారంటే, నీవు నువ్వు కట్టుకున్న వస్త్రము చిరిగినప్పుడల్లా దగ్గరికి వేసి ముళ్ళేస్తావు, రాను నీ వస్త్రంలో ముళ్ళు ఎక్కువ కనిపిస్తున్నాయి వస్త్రం కంటే అని చెప్తాడు అనమాట. అదే రకంగా ఆయన యొక్క ఇంటి కప్పు మీద కప్పు సరిగా లేకపోతే నీకు ఆకాశం కనిపిస్తుంది అంటే, ఈ రకంగా మనకు చూస్తే అనిపిస్తుంది అంటే మహాప్రభు ఆర్థిక పరిస్థితులు సమయంగా లేని శ్రీధరుని ఎక్కిరిస్తున్నాడను, అతను పరీక్షిస్తున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇదేమంటే, ఇప్పుడు ఎప్పుడైతే ఇతను ఉన్నదాంతో సంతుష్టపడి ఉంటారో అప్పుడు ఇంకొంచెం రెచ్చగొడతారు. చూడు, నువ్వు శ్రీహరిని లక్ష్మీనాథుడిని ప్రే చేసినా నీకేం దొరకట్లేదు, నీ పక్కన ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా చండీని ఆశ్రయిస్తున్నారు, వాళ్ళకి ఏదో కోరిక అది అయిపోతుంది కదా అని ఇండైరెక్ట్ గా మనకు అన్య దేవతల అర్చన గురించి, తర్వాత భగవంతుని అర్చించడం వల్ల ఉండే లాభాలు ఏంటి ఇక్కడ చెప్తున్నారనమాట. అయితే శ్రీధర్ ఉన్నదాంతో చాలా తృప్తిగా ఉన్నారు, పర్వాలేదు, ఈ కొంతన మాకు లభించింది, నాకు ప్రసాదంగా దొరికింది, ఇంతమంది వైష్ణవుల యొక్క అసోసియేషన్ దొరికింది అని అతను సంతోషపడుతుంటారు అనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు ఏమంటారంటే, నువ్వు ఇదే నీటి దరిద్రంగా ఉన్నావు, ఇక ఇప్పటి నుంచి శ్రీహరి అనకు నువ్వు చండీని పూజ చేయి అని చెప్పారు. ఇప్పుడు ఇతను ఒక మృదు స్వభావికుడైనటువంటి బ్రాహ్మణుడు శ్రీధర్ ఆయన ఏమంటాడంటే, నువ్వు చెప్పింది కరెక్టే స్వామి, కానీ ఈ ప్రపంచంలో ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి జీవరాశి దానికి కేటాయింపబడినటువంటి ఆనందాన్ని పొందుతుంది అని చెప్తారనమాట. చెప్పి ఎప్పుడైతే జవాబిస్తాడో అందరు సంతోషంగా ఉన్నాడని, ఆయన ఎటువంటి బాధను వ్యక్తపరచలేదో అప్పుడు భగవంతుడు పరీక్షించేందుకు ఏమంటాడంటే, సీత నీ దగ్గర ఏదో గుప్తు ఉన్నట్టుంది, అందుకే నువ్వు ఇంత నిశ్చింతగా ఉన్నావు, ఎంత కష్టపడట్లేదు, ఎప్పుడో ఓ రోజు నీ గుట్టు నేను రట్టు చేస్తాను, అందరికి తెలిసేటట్టు చేస్తాను అని చెప్తాడనమాట. ఇది భక్తి సిద్ధాంతం ఏం చెప్తారు అంటే, భక్తి సిద్ధాంత వ్యాఖ్యానంలో మన ఏదైతే చైతన్య మహాప్రభుతో కొలవచ్చ శ్రీధర్లో ఉన్న గుణాన్ని ఏ రకంగా గమనించారో అది ఏంటంటే, అతని ట్రెజర్, అతని నిధి ఏంటంటే భక్తి అనే నిధి, భగవంతుడి పట్ల ఉండే శుద్ధ భక్తి, అది భగవంతుడు గమనిస్తాడనమాట. ఈ రకమైన వాదనలకు కొద్దిసేపటికి శ్రీధర్ విసిగిపోతాడు. ఎందుకంటే సామాన్యంగా అతను మృదు స్వభావుడు, ఈ ఆర్గ్యుమెంట్స్ అతను నచ్చదు. ఇంటికి వెళ్ళవయ్యా స్వామి అని అంటాడు అనమాట. వెళ్ళమంటే నాతో వాదన పెట్టకు, నేను నీతో వాదించలేను, నువ్వు ఇంటికి వెళ్ళి స్వామి అంటాడు. వెళ్ళమంటే మహాప్రభు అంటారు, నేను వెళ్ళాలి, ఉచితంగా అసలే వెళ్ళను, ఫ్రీగా వెళ్ళను, నువ్వు నాకేదైనా ఇవ్వాలి అని డిమాండ్ చేస్తారనమాట. చేసి శ్రీధర్ అంటాడు, ఇక్కడ శ్రీధర్ అంటాడు, నా దగ్గర ఏముంది, నేను ఒక పేద బ్రాహ్మణ్ణి, నేను ఆకు అరటి పూలు ఇవన్నీ అమ్ముకొని వచ్చిన ధనంతో నా జీవనాన్ని నడుపుకుంటున్నాను నేను అని చెప్తాడనమాట. ఇప్పుడు శ్రీధర్ అంటాడు అనమాట, అనుకుంటాడు మనసులో, అని ఇతని నేను పరుషంగా ఏం మాట్లాడలేకపోతున్నా, ఎందుకంటే అతిథి పైగా బ్రాహ్మణుడు కాబట్టి నేను అతన్ని నిరాకరించలేను, అతను ఏదో ఒకటి ఫ్రీగా ఇవ్వమంటున్నాడు, ఇచ్చినప్పుడు అది భగవంతుడికే నేను అర్పించిన అన్న భావంతో నేను ఇస్తానని అంటాడు అనమాట. అనేసి
ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇతను కొంచెం అగ్రెసివ్గా దూకుడుగా ఉన్నాడు. చైతన్య మహాప్రభు యూత్ లో ఉన్నప్పుడు కదా, ఇతను అగ్రెసివ్ గా ఉన్నాడు, నన్ను కొడతాడేమో, అందుకని ఇంతటి ఆర్గ్యుమెంట్స్ చేయకపోతే సరి అని మన స్కూల్లో వచ్చే శ్రీధర్ భావిస్తాడనమాట. ఇక ఏది అడిగితే చైతన్య మహాప్రభు ఏది అడిగితే బెస్ట్ క్వాలిటీ మళ్ళా అవన్నీ కూడా ప్రేమికి సమర్పించుకుంటాడు అనమాట. ఎందుకు అంటే ఇతనితోటి ఆర్గ్యుమెంట్స్, దెబ్బలాట్లు తనకొద్దు అన్న భావంతో ఆ రకంగా రాజీకి వచ్చేసారనమాట. ఈ ప్రతిరోజు చైతన్య మహాప్రభు పాస్టర్లో రోజు ఇదే లీల. నిన్న కొనలేదు, ఈరోజు కోనం, మరి అతని దగ్గర డబ్బు లేవు, ఈయన వెళ్ళక్కర్లేదు. కానీ శ్రీధరుడు మనం నిన్న చదువుకున్నట్టు గొప్ప భక్తుడు, భగవంతుడు భక్తుల యొక్క భక్తి కట్టుబడిపోతాడు అనమాట. అందుకని ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు రావడము, ఏదో ఒకటి ఆర్గ్యుమెంట్, ఏదో ఒక మాట అనడము, అక్కడికి అతనితో బేరసారాలు చేసేవాడు. నువ్వు ఇంతకి అతను ఒక 10 రూపాయలు అనుకోండి, నాకు 2 రూపాయలకి ఇస్తావా, ఈ రకంగా అతను ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు అనమాట శ్రీధర్ తోటి మహాప్రభు. కొన్ని పాపం ఇతను కూడా అదే విధంతో తనకు వీలైనంత మటుకు, తన సాధ్యమైనంత మటుకు సమర్పించుకునేవాడు స్కూల్లో వచ్చే శ్రీధరు. ఎందుకంటే కొట్లాట ఎందుకులే, శాంతంగా అయిపోతుంది, ఆయన బ్రాహ్మణులా కనిపిస్తున్నాడు, ఈ రకంగా అనమాట. అయితే ఎప్పుడైతే ఈ కొలవచ్చ శ్రీధరు భక్తితో పేరెంట్స్ కొనేసుకున్నాడు అనమాట, వాళ్ళు శ్రీధర్ యొక్క భక్తికి మహాప్రభు లొంగిపోతాడు. ఆయన ఏం చేసేదంటే శ్రీధర్ దగ్గర కొన్న అరటికాయలతోనే వ్యంజనాలు తినేవారు. అరటి ఆకులని ఆహారాన్ని పెట్టుకుని దాన్ని స్వీకరించేవాళ్ళు. ఆ తర్వాత దొన్నెలు ఉంటే అవి ద్రవ పదార్థాన్ని ఉపయోగించుకునేందుకు వాటిని వాడేవారు అనమాట. ఈ రకంగా ప్రతి కూరగాయ, ప్రతి ప్రయోజనము శ్రీధర్కు లభించేలాగా వీళ్ళు ప్లాన్ చేస్తారనమాట. ఎందుకు అంటే ఒక భక్తుడు భగవంతుడిపై ఆకర్షితుడవుతున్నాడు అంటే మనకు కనపడని అజ్ఞాత సుకృతి అనేది ఉంది. ఆ అజ్ఞాత సుకృతితోనే ఈ జీవి సో ఈ రోజైనా ఈ రకంగా తింటూ ఆయనతో బేరాలు చేసి ఫ్రీగా ఇప్పించుకొని ఈ మన కులవచ్చ శ్రీధర్ని బ్లెస్ చేశారనమాట మహాప్రభు. శ్రీధర్ కూడా రోజు చైతన్య మహాప్రభు వచ్చినా విసుగు లేదు. అతను ఈ రకంగా బేరసరాలు చేసి తనకున్న కొద్దిపాటి అవకాశాన్ని కూడా కోల్పోయేటట్టు, డబ్బులు పోయేటట్టు చేస్తుంటారు కదా. అయినా కూడా ఇతను నవద్వీపంలో చైతన్య మహాప్రభుని సేవించడంలో, అతని గురించి గుణగానం వినడంలో చాలా ఆనందించేవాడు అనమాట కులవచ్చ శ్రీధర్. ఈ కులవచ్చ శ్రీధర్ ఎంత పేద పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా అతను రోజు భగవన్నామ స్మరణ చేస్తుండేవాడు. అది కూడా గట్టిగా ఆర్తితోటి అరుస్తూ చేసేవాడు అనమాట. చేస్తే ఇరుగు పొరుగు వాళ్ళు అనుకునేది, పాపం ఈ కులవచ్చ శ్రీధర్కి తిండి లేదు, ఆకులతోటి కడుపు నొస్తుందో ఏమో అందుకే ఇట్లా అరుస్తున్నాడు అనుకుంటారు అనమాట. కొన్నాళ్ళు చూసి వాళ్ళు వాళ్ళ రక్షక భటుడు అధికారికి చెప్తారు, మాకు చాలా డిస్టర్బ్ అవుతుంది, రోజు రాత్రి ఇలా చేస్తున్నాడు అతను, మీరు వచ్చి అతన్ని సరిదిద్దాలి అని. అప్పుడు ఒక భక్తుడు వెళ్తాడనమాట. నిశ్శబ్దంగా భగవంతుని ధ్యానించుకుంటూ అతను వెళ్ళినాక గేట్ అవతల లక్ష్మీదేవి అతను వెళ్తాడనమాట. వెళ్ళినాక మిగతా వాళ్ళందరూ చెప్తారనమాట వచ్చి చైతన్య మహాప్రభుతోటి, ఈ ఊరికే అరుస్తూ ఉన్నాడు, పాపం తినేందుకు కూడా తిండి లేదేమో, అందుకని అతని పరిస్థితుల్లో చక్కదిద్దాలి, మీరు ఇంత గొప్పవాడు కదా అంటే అప్పుడు చెప్తాడనమాట, అతను బాధపడుతుంది భౌతికమైనటువంటి ఆహారం కోసం కాదు, భగవంతుని పొందు కోసము, అందుకని అతను మహాభక్తుడని కొలవచ్చ శ్రీధర్ దగ్గర ఉన్న ఆ జ్ఞాన నిధి, ఆ భక్తి నిధిని అందరికీ తెలిపేలాగా మహాప్రభు అనౌన్స్ చేస్తారు అనమాట. ఎందుకంటే ముందు ఆయన చెప్తారు కదా, నీవు దాచుకున్న గుప్త నిధి అందరికీ తెలిసేటట్టు ఎప్పుడో ఒక రోజు బయట పెడతానంటారు. అదే రకంగా ఎప్పుడైతే ఈ కొలవచ్చ శ్రీధర్ తన ద్వారా వీళ్ళు కష్టపడుతున్నాము అనుకుంటారో అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళకు ఇతని యొక్క గొప్పతనాన్ని చైతన్య మహాప్రభు స్వయంగా చెప్తారు. ఇప్పటికి కూడా మనం ఈ యాత్రలో వెళ్తే ఆ ప్రదేశంలో ఏం చేస్తారు అంటే అరటి పండ్లు
కొన్ని వందల అరటిపండు తీసుకొచ్చి ముందు ఆ పాస్ట్ టైం చెప్తారు, చెప్పినాక అరటిపండు విసురుతూ ఉంటారు. ఆ పండ్లు అందుకునేది కూడా విపరీతమైన తొక్కిసలాట ఉంటుంది. ఇంగుర్తుకొస్తుంటే మనకు బర్సానాలు కూడా అంతే, వాళ్ళు అమ్మవారికి సమర్పించి మళ్ళా బయటికి వేస్తుంటారు ప్రసాదం. పక్కనోడు ఎటువంటి వాడు ఏ పరిస్థితులు ఉన్నాడు కూడా ఎవ్వరు పట్టించుకోలేదు. ఆ భక్తి ఉన్మాదంలో అందరూ కూడా ఒకళ్ళొకళ్ళు నెట్టుకుంటూ అరటిపండు తీసుకొని ఎవరైతే మహాభక్తుడు చైతన్య మహాప్రభుకు ఆనందం కలిగించాడో, ఆయనకి వినోదం కలిగించాడో ఆ ప్రసాదాన్ని వాళ్ళు కూడా తినాలి అని ఆరాటపడుతుంటారు. అది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నేను ఒక 15-20 ఏళ్ల కింద వెళ్ళాను. చాలా బాగుండే. అప్పుడు ఇంకా బాగా చేసిండొచ్చు, నాకు తెలియదు. అవసరం నాకు రాలేదు ఇప్పటిదాకా. భగవంతుడి దయ వల్ల, చైతన్య మహాప్రభు కరుణ వల్ల, ఆ గొప్ప వైష్ణవుల కృప వల్ల మళ్ళా మాయాపూర్కి వెళ్ళి ఈ నవద్వామ ద్వీపాలన్నీ పరిక్రమ చేసుకొని ఇంకొంచెం పెరిగిన అవగాహనతో ఎంజాయ్ చేయాలని కోరిక. హరే కృష్ణ మాతాజీ. సో ఈరోజు ముకుంద దత్త ప్రభుజీకి, పోలొచ్చ శ్రీధర్ ప్రభుకి కూడా నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు. హరే కృష్ణ.